ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభం 5 లక్ష్మీ గురువారాలు పూజా విధానం 2025 నవంబర్ 21 శుక్రవారం నుండి మార్గశిర మాసం మొదలైంది. కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగితేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తారు. నవంబర్ 21 శుక్రవారం రోజున పాడ్యమి తిథి నుండి మార్గశిర మాసం మొదలయ్యి డిసెంబర్ 19వ తేదీతో మార్గశిర మాసం ముగిసిపోతుంది. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధన లాభం కలుగుతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎన్ని వారాలు పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన శాస్త్రాల ప్రకారం 5 లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమనిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తారని, కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సెలవిచ్చింది. కాని ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో 5 లక్ష్మీ గురువారాలు వస్తాయి. కాని ఈ సంవత్సరంలో మాత్రం 5 లక్ష్మీ వారాలు మాత్రమే వచ్చాయి. మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే 5 లక్ష్మీ వారాలు అమ్మవారిని పూజించాల్సిందే. మరి 5 గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ నెలలో 5 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు. తద్వారా 5 లక్ష్మీ వారాల పాటు అమ్మవారిని పూజించినట్టు అవుతుంది. ఈ 5 గురువారాలలో లక్ష్మీ వ్రతాన్ని చేసిన వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 5 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. మార్గశిర మాసంలో నవంబర్ 27వ తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది. మొదటి లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించండి. డిసెంబర్ 4వ తేదీన రెండో లక్ష్మీ గురువారం వచ్చింది. అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి. డిసెంబర్ 11వ తేదీన మూడో లక్ష్మీ గురువారం వచ్చింది. అమ్మవారి పూజలో అప్పాలు మరియు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబర్ 18వ తేదీన నాలుగో లక్ష్మీ గురువారం వచ్చింది. ఈ 4వ లక్ష్మీ వారం నాడు చిత్రాన్నం మరియు గారెలను నివేదించాలి. ఇక చివరిగా 5వ లక్ష్మీ వారం నాడు అయిన డిసెంబర్ 25వ తేదీన పూర్ణం బూరెలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఈ 5 లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి ఈ మార్గశిరి మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజగదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజగదిలో పెట్టుకోండి. తాబేలు అంటేనే విష్ణుమూర్తి స్వరూపం. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజగదిలో పెట్టుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీ విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా అమ్మవారిని అలంకరించుకుని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి బియ్యపిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో దీపం వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి.
చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని పూజను ముగించాలి. ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం జపించవచ్చు. ఇలా ఈ 5 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం 5 ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు. అలాగే జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం చేయకూడదు. ప్రతి గురువారం చన్నీటితోనే స్త్రీలు తలస్నానం చేసి తమ జుట్టును ముడి వేసుకోవాలి. అంతేకాని తల దువ్వుకుని చిక్కు తీసుకోకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు. ముఖ్యంగా ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి. మీ పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళీ యోగం సిద్ధిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి. నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది. ఈ మార్గశిర మాసంలోనే గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారట. కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని విశ్వాసం. లక్ష్మీ నారాయణులకి ప్రీతికరమైన మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.